మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఇప్పుడు మీ మీ ఎదురుగుండా ఎవరొకళ్ళు కళ్ళల్లో లైట్ వేసినా ఏమన్నా వేసినా కొంచెం ఏమన్నా తేడా తెలుస్తుందా? నార్మల్ దానికి లైట్ వేసినట్టు తెలుస్తుందా? లేదండి. ఇప్పుడు పొద్దున ఎండ వస్తే ఎండ కూడా వేడి వల్ల ఆ వేడి తెలుస్తుంది తప్ప అది వెలుగు అనిపించదు. కానీ ట్రై చేశాను భయ్య, హాస్పిటల్లో అది ఇది అని చెప్పేసి. అసలు ఖచ్చితంగా అంటే ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నారండి మీరు? అంటే 2009లో నా ఫ్రెండ్ చూపించాడు భయ్య, సోంభూపాల్ రెడ్డి అని. అతను తీసుకెళ్ళాడు. కొంతమంది యాడ్లు ఇచ్చారు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ చూపు వస్తుందని చెప్పారు. కానీ ఉదయం 10 గంటలకు వెళ్ళాం. మధ్యాహ్నం లంచ్ టైం వరకు చెక్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 గంటలకు చెక్ చేశారు, సమాధానం ఇవ్వలేరు. మళ్ళీ 1 గంటకు లంచ్ టైంకు చెక్ చేశారు, చెప్పలేరు. సాయంత్రం 6 గంటలకు చెక్ చేసే వాళ్ళు ఏమన్నారంటే ఇంక రావని చెప్పేశారు అక్కడ మేడం. అయ్యో నేను అనుకున్నారే అతన్ని ఇబ్బంది పెట్టి ఇంత దూరం తీసుకొచ్చానే, వచ్చుంటే బాగుండేది అనిపించింది. కానీ నిజం చెప్తున్నా, మామూలుగా టెక్నాలజీ డెవలప్ అయింది వస్తుంది, అరే బస్సులో వెళ్ళినా అట్లే అంటారు, టెక్నాలజీ డెవలప్ అయింది చూపు వస్తుంది ఖచ్చితంగా అంటారు. కానీ ఎక్కడొస్తుందన్న రాదు. నా ఫ్రెండ్ కూడా అన్నాడు వస్తుందంటే, మేము నా ఫ్రెండ్ అని కాకుండా ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతా మేడం, వస్తే చెప్పండి అంటే, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రావమ్మా, అది చిన్నప్పుడే పోయింది, అది పుట్టినప్పుడే పోయింది కాబట్టి మీరు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా వేస్ట్. ఇంకో విషయం ఏంటంటే, ఏమైనా జరిగి చూపు పోతే మేము ఆపరేషన్ చేసి చూపు వేయడానికి అవకాశం ఉంటుంది. అది ఏమీ లేదు కాబట్టి, పుట్టుకతోనే అలా ఉంది కాబట్టి అట్లా తీయడానికి అవకాశం లేదని చెప్పారు.